ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కృప, కనికరం, సమాధానం కలుగునుగాక. ఈరోజు మనం కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి మనం దేవుని ద్వారా తెలుసుకుందాం. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఈ రోజునైనా కన్నీటి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుని చూడగా నీవు మాతో మాట్లాడి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కన్నీటి ప్రార్థన అనే దానికి కన్నీళ్ళు మనకి సహజంగా బాధ వచ్చినప్పుడు కన్నీళ్ళు విడుస్తాం. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మీద భరోసా పెట్టి దేవుణ్ణి కన్న తండ్రి అనుకొని ఒక ప్రార్థనా గదిలో, లేదా నువ్వు వెళుతున్న మందిరంలో, లేదా నువ్వు ఉంటున్న గృహంలో దేవుణ్ణి నీ తండ్రిగా అంగీకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఎంత విలువ ఇస్తాడో తెలుసా దేవుడు. అందుకు ఉదాహరణగా 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో హిజ్కియా ప్రార్థన ఉంది. ఆయన ఏమంటాడు? హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు నువ్వు కన్నీరు విడిచుట నేను చూచితిని అంటాడు. అంటే దేవుడు నువ్వు 4 గోడల మధ్యలో, లేదా నువ్వు దుమ్ము అడ్డం పెట్టుకొని ఏడ్చినా, లేదంటే నువ్వు బయట కొంగు కప్పుకొని ఏడ్చినా, కర్చీపు అడ్డం పెట్టుకొని ఏడ్చినా, నీ హృదయ లోతుల్లో నుంచి యథార్థంగా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని నిశ్చయముగా వింటాడు. ఎందుకంటే దేవుడు కన్నీటి ప్రార్థనని నిర్లక్ష్యం చేయడు. అలాగే పాత నిబంధన కాలంలో మరొక మాట, యాకోబు తొడగూడు వసిలినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటాడు. అయితే అయ్యా నన్ను విడిచిపోతావా అని చెప్పి ఆది కాండంలో ఉండింది. అప్పుడేం చదువుతాడు? యాకోబు నన్ను వెళ్ళని అంటాడు. అంటే ఆయన గట్టిగా పట్టుకోలేడు కదా. ఆ కన్నీళ్లు ఆయన పాదాలకి అడ్డం వేశాడు. ఆ కన్నీటిని చూసి ఆయన దాటి వెళ్ళలేకపోయాడు. అలాంటప్పుడు దేవుడు నీ కన్నీటిని నిర్లక్ష్యం చెయ్యడు. ఇదే కాదు, కొత్త నిబంధనలో కూడా ఎన్నో సార్లుంది కన్నీటి ప్రార్థన. కన్నీటి అంటే ఏదో ఆర్టిఫిషియల్గా ఏడ్చి దేవుణ్ణి మాయ చేయడం కాదు. నీ హృదయ లోతుల్లో నుంచి, నీ అంతరంగాల్లో నుంచి నువ్వు భారం కలిగి ఆత్మల కొరకు భారం చేస్తావా, అప్పుల కొరకు చేస్తావా, ఉద్యోగం కొరకు చేస్తావా, వ్యాపారం కొరకు చేస్తావా, కుటుంబ రక్షణ కొరకు చేస్తావా, కుటుంబ సమస్యల నుంచి విడుదల కొరకు చేస్తావా అనేది నిర్ణయం నీది. దేవుడు ఎప్పుడైతే ఆ కన్నీటి ప్రార్థనలో నుంచి యథార్థతను గుర్తిస్తాడో నిశ్చయముగా ఆయన సమాధానం పంపుతాడు. ఆయన నిశ్చయముగా విడుదలిస్తాడు. ఆయన నిశ్చయముగా నీకు సమాధానం పంపి ఆ వేదనల నుంచి, ఆ శోధనల నుంచి నీకు నిశ్చయముగా విడుదలిస్తాడు. లేదు నువ్వు రోగంలో ఉన్నావా, కన్నీటి విడిచి అడుగు, దేవా నేను నీ పని చెయ్యాలనుంది, నన్ను దయతో క్షమించయ్యా, నా పాపములు కడుగయ్యా, నన్ను నీలో వాడుకోమని. ఆయన నీ ప్రార్థన నిర్లక్ష్యం చేయడు. ఆ నిర్లక్ష్యం చేయడు కాదు, కానీ నీవు ఎక్కడైతే మోకాడేసి నేను కూర్చొని నీవు మనసారా నీ హృదయ అంతరంగాల్లో నుంచి ప్రార్థన చేస్తావో, మూలుగులంటే ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆయన ఆ ప్రార్థనని లక్ష్య పెడతాడు. హన్నా ఉంది. హన్నా కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. సమూయేలు గ్రంథం 1 గ్రంథంలో సంతానం కొరకు ప్రార్థన చేసింది. సంతానం కొరకు ప్రార్థించినప్పుడు ఏలి ఏమన్నాడు? ఏమమ్మా మత్తురాలా అన్నాడు. కాదయ్యా, యెహోవా సన్నిధిలో నా ఆత్మను గుమ్మరిస్తున్నానండి. అంటే కన్నీటి రూపంలో తన ప్రార్థనని దేవుని పాదాల దగ్గర గుమ్మరిస్తుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీరు రాలా, మీరకి సంవత్సరం నాటికి నీకు సంతానం కలుగును అన్నాడు. అలాంటి సమయంలో 2 రాజుల్ని అభిషేకించిన ప్రవక్త అయిన సమూయేలు ఆమె గర్భమున పుట్టాడు.
అంటే కన్నీటి యొక్క ప్రాముఖ్యత, కన్నీటి యొక్క విలువ, కన్నీటి యొక్క సమాధానం ఎలా ఉంటుంది చూసారా? కొండలను బద్దలగొట్టే కన్నీళ్లు, కొండలను రెండు పాయలుగా చేసే కన్నీళ్లు, నీ సమస్యలను వేరు చేసే కన్నీళ్లు, నీ హృదయ లోతుల్లో నుంచి, నీ అంతరంగంలో నుంచి అది నీవు దేవుని కొరకు యథార్థంగా చేస్తే, ఈరోజు ఈ క్షణం చేసిన దేవుడిని ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉన్నాడు. 59 యెషయా గ్రంథం 59 అధ్యాయం 1వ వచనం ఏమనుంది? యెహోవా చెవిటిగా కాదు, ఆయన మందము కాదు, ఆయన నిశ్చయముగా నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడు. ఏది? నీ పాపాలన్నీ దోషాలన్నీ ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుని కొరకు రోషంగా, దేవుని కొరకు యథార్థంగా, దేవుని కొరకు నీతిగా బ్రతకడం నేర్చుకో. అని ఏదో నా కుటుంబం చేశారు నేను కూడా అటువైపు ఇటువైపు ఉంటానని కాదు. ఉంటే దేవునికి వెళ్ళి ఉండు, లేదా లోకంలోకి వెళ్ళిపో. లోకము దేవుడు ఒకటి కాదు. అర్థమైందా? దేవుని సంబంధి, దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, నీలో ఎన్ని బలహీనతలున్నా నువ్వు దేవుణ్ణి వదలవు, విడిచిపెట్టవు. నువ్వు దేవుని కొరకు రోషం కలిగి బతుకుతానని ఈరోజే దేవుని పాదాల దగ్గర తీర్మానం చేసి, దేవుని కొరకు ఆసక్తి కలిగి దేవుని చిత్తంలో బ్రతకడానికి తీర్మానం చేసుకో. దేవుడు నిశ్చయంగా ఈ రోజు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ కన్నీటి ప్రార్థన నాయన వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో నీవే కార్యం చేయమని, సమాధానం వెలుగుల నెమ్మది కలిగించమని యేసు నామం పేరిట అడిగి వెళుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు.